ప్రయత్నంలో ఓడిపోతే బాధపడక్కర్లేదండి, ప్రయత్నమే చెయ్యకపోతేనే బాధపడాలి. నెలసరి ఉన్నప్పుడు మీరు గుడ్డలు వాడతారు. ఓకే, గుడ్డలు వాడినప్పుడు ఎట్లా ఉంటుందో నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇదేంది మనం వాడుకునేది కదా. ఇప్పుడు ఏమైంది షాప్ లో దొరికితే తెలుసు కదా మీకు. ఓకే, ఈ ప్యాడ్స్ ఉంటాయి. ఈ ప్యాడ్స్ ని మీకు ఎలా వాడాలో చెప్తా. ఇది తీసుకోవాలి, ఇలా ఉంటుంది ఈ ప్యాడ్. ఓకే, కనబడుతుంది అందరికి. దీనికి వెనకాల స్టిక్కర్ ఉంటుంది. ఈ స్టిక్కర్ తీయాలి, స్టిక్కర్ తీసేయాలి. తీసేసి ఇలా ఇలా పెట్టుకోవాలి. అర్థమైందా? పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా స్టిక్కర్ ఉంటుంది. ఓకే, ఈ స్టిక్కర్ కూడా తీసేసి ఇలా. ఇది గట్టిగా ఉందా? ఇది ఊడిపోతుందా? పోతలేదు, గట్టిగా ఉంది కదా. ఓకే, ఇప్పుడు ఏం చేస్తా అంటే, ఇప్పుడు చూడండి, ఇదేమైంది? కారుతుందా? కింద పడుతుందా? ఇంకిపోయిందా? ఇంకిపోయింది కదా. ఇప్పుడు ఇది ఎంత పోసినా కూడా పోతుందా? పోదు, పోదు, ఇంకిపోతుంది. అంటే మనం ఏది మంచిది? గుడ్డ మంచిది, ఇది మంచిదా? ఇదే మంచిది. అటుమ నియంత్రణ అంటే ఏంటిది? తోని ఆపేయడమే చాలా మంచిది, తెలుసా మీకు? మనకి ఎందుకంటే మీరు ఆడవాళ్ళు కాబట్టి మన గర్భసంచి అనేది ఎంత మోయాలో అంతే వస్తుంది. అర్థమైందా? అది ఎక్కువ మోసి అది వెడల్పు అవుతే మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, అది మనకి హాని కలిగిస్తుంది. మనకి చాలా చెప్పుకోలేని జబ్బులు వస్తాయి.